ప్రియమైన ఆధ్యాత్మిక ఆత్మ బంధువులకు మిత్రులకు మా మూర్తిస్ ట్రావెల్ సర్క్యూట్ ఛానల్ తరపున స్వాగత సుమాంజలి. ఈ ఛానల్ ద్వారా మేము ఆధ్యాత్మిక అనుభూతి పొంది మీకు అందిస్తున్న ఈ వీడియో 51 శక్తిపీఠాల్లో ముఖ్యమైన శక్తివంతమైన రెండవ పీఠం శ్రీ తులజాభవాని ఆలయ స్థల విశేషాలను మేము మీతో పంచుకుంటున్నాం. నమస్తే శరణ్యే శివే సానుకాంపే, నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే, నమస్తే జగద్వందే పదారవిందే, నమస్తే జగత్రాహిత్రాయ దుర్గే అంటూ తులజాభవాని అమ్మవారి నామస్మరణతో భక్తజనులు పునీతమవుతున్న ఈ పుణ్యధామం మహారాష్ట్రలోని షోలాపూర్ 45 కిలోమీటర్ల దూరంలో ఉస్మానాబాద్ జిల్లాలోని తులజాపూర్లో బాలాఘాట్ కొండపై కొలువైయున్నది. ఈ అమ్మ తన భక్తులను కష్టాలను తొలగించి దుష్టులను శిక్షించే ఆదిపరాశక్తిగా, రౌద్రానిగా, మహాకాళిగా, చండికగా ఈ బాలాఘాట్ కొండపై విరాజిల్లుచున్నది. మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో తురజ, త్వరిత 7 అక్క చెల్లెల పేర్లు తుల్ల, మారెంబ, అంబ, కమలాక, అమలాక, అశోధరం, ద్వాలంగా ఈ 7 ఒకే ఒక అవతారంగా జగదాంబ అని పేరుతో కొలుస్తారు. ప్రధానమెట్లు దిగిన తర్వాత భక్తులకు 108 పవిత్ర తీర్థాలతో కూడిన కల్లోల తీర్థం కనబడుతుంది. నిత్యము ఈ తీర్థం ప్రవహిస్తున్నాం. ఇక్కడ విశేషం, ఇక్కడ భక్తులు స్నానాలు చేస్తూ ఉంటారు. ఇంకొక ప్రక్క గోముఖ తీర్థం దర్శనమిస్తుంది. ఇక్కడ భక్తులు చేతులు కాళ్ళు కడుక్కుని తల మీద నీళ్లు చల్లుకుంటారు. నందికి ఎదురుగా ఉన్న శివలింగంపై నీళ్లు అభిషేకించుకుంటారు. ఈ నీటిని గంగాజలంతో సమానంగా భావిస్తారు. ఆలయ ప్రధాన ద్వారంతో కుడివైపున సిద్ధి వినాయక ఆలయం ఉంటుంది. ఆ తర్వాత సర్దార్ నింబాల్కర్ నిర్మించిన చక్కటి ఆకులతో నిన్న గేటును దాటుకుంటూ ముందుకు వస్తే మనకు 2 ఆకులు కనబడతాయి. ఎడమ వైపున మార్కండేయ మహర్షి విగ్రహం ఉంటే కుడివైపున పెద్ద నగరాలు గోచరిస్తుంది. గర్భగుడికిలోనికి ప్రవేశించిన మనకు స్వర్ణాభరణాలతో దగదగలాడుతూ స్వయంభూగా వెలిసిన తులజామాత దర్శనమిస్తుంది. అమ్మవారి దర్శనము మదిని పులకింపజేస్తుంది. ఇక్కడ 2 దర్శనాలు అందుబాటులో ఉన్నాయి. దూరం నుండి దర్శనం చేసుకునేది ముఖ దర్శనం అని, దగ్గర నుండి చేసుకునే దర్శనాన్ని ధన దర్శనం అంటారు. రద్దీగా ఉండే రోజుల్లో ముఖ్యంగా మంగళవారం, శుక్రవారం ముఖ దర్శనం కూడా పెద్ద లైన్లు ఉంటాయి. అంతేకాకుండా పండగ పర్వదినాల్లో, నవరాత్రి వంటి ప్రత్యేక రోజుల్లో 3 గంటల నుంచి 5 గంటల సమయము పడుతుంది ధర్మ దర్శనానికి. పురాణంలోను, మార్కండేయ పురాణంలోను, దేవీ భాగవతంలోను, దుర్గా సప్తాసతిలో అమ్మవారికి చెందిన పురాణ కథ 13వ అధ్యాయంలోను 700 శ్లోకాల పద్యాలు వివరించబడింది. తులజాభవాని అనేక మహారాష్ట్ర కుటుంబాలకు, అలాగే మహారాష్ట్ర రాజు కుటుంబాలకు కుటుంబ దేవత. ఐందవి స్వరాజ్య స్థాపకుడు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ ఆలయాన్ని క్రమం తప్పకుండా సందర్శించేవారు. అతని దండయాత్రలో విజయం కోసము దేవత అతనికి ఖడ్గాన్ని, భవానీ ఖడ్గం బహుమతిగా ఇచ్చిందని నమ్ముతారు. అందుకే శివాజీ మహారాజ్ ఎన్ని అసమానతలు ఉన్నప్పటికీ ప్రతి యుద్ధంలో ఎల్లప్పుడూ విజయం సాధించేవారు. పురాణం కర్ణము అని పిలువబడే ఒక ఋషి మరణానంతరము అతని భార్య అనుభూతి భవానీ మాత తన పసిబిడ్డను చూసుకోవడానికి మందాకిని నది ఒడ్డున తపస్సు చేసింది. కుకుర్ అనే రాక్షస తపస్సుకు భంగం కలిగించడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో మాతాభవాని తన భక్తురాలు అయిన అనుభూతికి సహాయంగా వచ్చి కుకుర్ అనే రాక్షసును సంహరించింది. ఆ రోజు నుండి భవానీదేవి తులజాభవానిగా పిలువబడింది. ఈ ఆలయం బాలాఘాట్ కొండపై ఉంది. ఇక్కడ భవానీ విగ్రహ ప్రతిష్టాపనను ఇతర దేవాలయాలతో పోల్చి చూసినప్పుడు ఒకంత తేడాను మనం గమనించవచ్చు. విగ్రహం స్థిరంగా ప్రతిష్ఠింపబడలేదు. విగ్రహం ఎల్లప్పుడూ చలనస్థితిలో ఉంటుంది, అంటే విగ్రహం కదులుతూనే ఉంటుంది. ఈ విగ్రహ ప్రతిష్టాపనను శ్రీయాత్రలో ఆది శంకరాచార్య వారు చేసినట్లు చరిత్ర చెబుతోంది. విగ్రహం చలనస్థితిలో ఉండడంతో ఇక్కడ ఉత్సవ విగ్రహం ఊరేగింపు బదులుగా శ్రీ తులజాభవాని దేవి సాక్షాత్ విగ్రహాన్ని పలకీలో ఉంచి ఆలయం చుట్టూ ఊరేగింపుగా చేస్తారు. సంవత్సరానికి మొత్తం 3 సార్లు విగ్రహాన్ని సింహాసనం తరలించి మందిరం వెలుపల మంచం మీద ఉంచుతారు. చింతామణి శకునవంతి అన్న గుండటి రాయి. ఆలయంలో చింతామణి అన్న పేరుతో పిలిచే ఓ గుండటి రాయి ఉంది. ఇది ఓ అద్భుతమైన రాయిని ప్రజలు నమ్ముతారు. ఈ రాయిపై చేతితో గట్టిగా అదిమిపెట్టి ఓ ప్రశ్న అడిగినా దానికి అవునా కాదా అని అడిగితే రాయి స్పందిస్తుంది. సమాధానం అవును అయితే రాయి కుడివైపుకు తిరుగుతుంది, కాదు అనే సమాధానం అయితే ఎడమ వైపు తిరుగుతుంది. ఒకవేళ రాయి ఎటూ కదలకుండా స్థిరంగా ఉన్నట్లయితే అనుకున్న పని కాస్త ఆలస్యంగా పూర్తి అవుతుంది. ఇవన్నీ భక్తుల నమ్మకాలు. అంతేకాదు ఛత్రపతి శివాజీ సైతం ఏ యుద్ధానికైనా వెళ్లే ముందు చింతామణి వద్దకు వెళ్ళి తాను సమరానికి వెళ్ళాలా వద్దా అని ప్రశ్నించేవారట. చేరుకోవడానికి పలు మార్గాలు ఉన్నప్పటికీ ప్రధానంగా సోలాపూర్కు బస్సు, రైలు మార్గాల ద్వారా సులభంగా చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్స్, పూనా నుంచి 270 కిలోమీటర్స్, ముంబై నుంచి 415 కిలోమీటర్స్, సోలాపూర్ నుంచి 44 కిలోమీటర్ల దూరంలో ఉన్న తులజాపూర్ చేరుకోవడానికి ప్రతి 20 నిమిషాలకు ఒక బస్సు సర్వీసు ఉంటుంది. సమీప విమానాశ్రయం పూనా మరియు హైదరాబాద్. ఇంతటితో మేము ఈ వీడియోని ముగిస్తున్నాం. త్వరలో మరికొన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాము. మీకు మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.